హలో హలో సార్ హలో మరొకసారి హలో 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 మైకి హలో చిన్న ప్రార్థన తీసుకొని మనం వాక్యం వెళ్దాం. అందరూ కూడా తనలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహానదుడ మహాగరుడ నిజమైన నామానికి వందనాలు స్తోత్రాలు. మేము తను గత వారం నుంచి ఈ వారం వరకు కలిగిన భద్రపరిచి మరొకసారి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి మరో ఆదివారం దినాన ఇలా సహవాసంగా కూడుకొని మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. ఉదయం నుంచి ఇప్పటి వరకు నేను ఏ ఒక్క కీడు ఆటంకం మన మధ్య రావడం అనుకూలమైనటువంటి వాతావరణంలో తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆలోచించి మీకు మాటలను నేర్చుకుని సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవుడు పాటల ద్వారా అదేవిధంగా పిల్లలు చెప్పినటువంటి సందేశం ద్వారా చెప్పిన సాక్ష్యం ద్వారా తండ్రి మేము పొందుతున్నారని నమ్ముచున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ యొక్క తరుణంలో వాక్యాన్ని మేము సందర్శిస్తున్నాము తండ్రి. చదవబడుతున్న మాటలన్నింటినీ తండ్రి వినబడుతున్న మాటలన్నింటినీ మేము గ్రహించి తండ్రి వెన్ను విడిచిపెట్టి వారిని కాకుండా అందులో ఉన్నటువంటి సత్యాన్ని మేము గ్రహించి తెలుసుకొని హృదయమైన పలుకుని మేము రాసుకొని తండ్రి మీకు ఇష్టంగా జీవించే వారు మేము నడుచుకున్నట్టుకు పరిశుద్ధ సాయాన్ని కృపను మా అందరితో తెచ్చి పెట్టుకోవచ్చు తండ్రి. నేను మరొకసారి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు మన ఆస్తులు చెల్లిస్తుంది. ఈ కొద్ది మాటలు మా పేరు ప్రభుత్వం రక్షకుంటున్నటువంటి క్రీస్తు యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా మన ప్రభుత్వం రక్షకుంటున్నటువంటి క్రీస్తు యేసు నామములో కూడా వచ్చిన అందరూ కూడా శుభంగా ఉన్నారండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? న్యూ ఇయర్ వాతావరణం దిగిపోయిందా? అట్టే ఉందా? సరే వినబడట్లేదా? ఓకే, కొంచెం బేస్ తగ్గిస్తా, కొంచెం బేస్ తగ్గించు. అన్నీ తగ్గించేసి ఓకే. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వినబడట్లేదు అన్న వాళ్ళకి చెప్తున్నాను. వినపడుతుందా? రైట్. ఓకే. గత వారం తీర్మానాలు చేసుకోమని చెప్పేసి బ్రదర్ మనకి మెసేజ్ చెప్పారు కాబట్టి ఏం తీర్మానాలు చేసుకున్నారు ఎవరెవరు ఒకసారి పంచుకుంటారా? తీర్మానాలు ఏందా బ్రదర్ మీరు ఏం చెప్తున్నారో మాకు అర్థమవుతుంది అంటున్నా. తీర్మానం రెజల్యూషన్స్ ఏం తీర్మానాలు చేసుకున్నారు, చేసుకున్న తీర్మానాలని పాటిస్తున్నారా లేదా అని అడుగుతున్నాను. పాటిస్తున్నారా? ఓకే, మంచిది. గత వారం ఏం నేర్చుకున్నాం? గత వారం 4 విషయాల గురించి నేర్చుకున్నాం. మనం 4 విషయాలు ఖచ్చితంగా చేయాలని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారా? ఒకటి ఫస్ట్ నంబర్ 1 చెప్పండి. మీరు చెప్పకండి, చెప్పండి. ఫస్ట్ 1 అపోస్తలుల బోధ. ఓకే, అపోస్తలుల బోధ అంటే వాక్యం. 2 సహవాసం. రైట్. 3 ఓకే, ప్రతి ఆదివారం రొట్టె విరుచుకోవడం. ఓకే. 4 ప్రార్థన చేయడం. రైట్. దాంట్లో పర్ఫెక్ట్గా అయితే
సావాసంకి అయితే వచ్చేసినారు. మిగతా 3 విషయాలు మీకే తెలియాలి. అవునా? రైట్. ఒక చిన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. మనము ప్రతి ఆదివారము కీర్తనల గ్రంథం చదువుతాము. అవునా? రైట్. కీర్తనల గ్రంథం ఈరోజు మనం 94. రైట్. ఒకసారి 94కి వెళ్దాం. పేజ్ నెంబర్ 502. పేజ్ నెంబర్ 502. ఒకసారి చివరి వర్షం చదవండి. వారి చెడుతనం బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. రైట్. మళ్ళీ ఒకసారి చదువుతాను. ఏంటంటే కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 23వ వచనం, చివరి వచనం చదువుతాను. ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించు. మన దేవుడైన యెహోవా వారిని సంహరించు. రైట్. ఒకసారి ఇట్లాగే ఇంకో కీర్తనను మనం చూసుకున్నాము. 89 తీయండి ఒకసారి. 89. ఒక్క నిమిషం. 83 సారీ 83. 83వ కీర్తన చూసినారా? చదవండి. దేవా పూరకుండకము, దేవా మౌనముగా ఉండకము, పూరకుండకము. నీ శత్రువులు ఆదరణ చేయుచున్నారు, నిన్ను ద్వేషించి వారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. నీ మరుపు తెచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇజ్రాయేలును పేరు ఇతను జ్ఞాపకం రాకపోనట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదురు రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధంగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, అగ్రీయులను, గేబులు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. ఆషూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. మిద్యానుకు నీవు చేసినట్లు కీషోను ఏటి ఎద్దున నీవు సిసెరాకును యాబీనుకును చేసినట్లు వారికి చేయము. వారు ఎండోరును నశించిరి, భూమికి పెంట అయిరి. ఓరేబు జేయుబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకు చేయము. జేబాగులు సల్మాన్ అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయము. దేవుని నివాస స్థలమును మనము ఆక్రమించుకుందామని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళి వలెను, గాలి ఎదుట వగుడాకుల వలెను వారిని చేయము. అగ్ని అడవిని కాల్చినట్లును, కారు చిచ్చు కొండలను తగలబెట్టినట్లును నీ తుఫాను చేత వారిని తరముము, నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెతుకున్నట్లు వారికి పూర్ణ అవమానము కలుగజేయము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక, వారు భ్రమసి నశించుదురు గాక. యెహోవా నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు అని వారు ఎరుగుదురు గాక. 83వ కీర్తన. అట్లాగే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి 59వ కీర్తన కూడా చదవండి, 69వ కీర్తన కూడా చదవండి, 35, అట్లాగే 6వ కీర్తన కూడా చదవండి. ఈ కీర్తనలో మీకు కామన్గా అనిపించే ఒక పాయింట్ ఉంటుంది. ఏంటంటే
ఇక్కడ 83లో నేను 9వ వచనాన్ని చదివి వినిపిస్తాను. చూడండి, 8 నుంచి చదువుతాను. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయం చేర్చున్నారు. మిద్యానుకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను నీవు సిసేరాకును యాబీనుకును చేసినట్లు వారికి చేయు. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంట అయ్యారు. ఓకే, కింద 16వ వచనం చదువుతున్నాను కదా, చూడండి. యెహోవా, వారు నీ నామమును వెతుకున్నట్లు వారికి పూర్ణమానమును కలుగజేయు. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక, వారు భ్రమసి నశించుదురు గాక. ఏం కనబడుతుంది ఇక్కడ? 17వ వచనం, వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక, వారు భ్రమసి నశించుదురు గాక. ఇప్పుడు దావీదు గారు ఎవరు? రాజు, రైట్. ఆ తర్వాత దేవుని దృష్టిలో దావీదు గారు ఎవరు? దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి మనిషి, అవునా? దావీదు నా హృదయానుసారుడని వాక్యం సెలవిస్తాము, రైట్. అయితే ఇప్పుడు హృదయానుసారుడైనటువంటి దావీదు గారు ఇలాంటి శాపవచనాలు పలుకొచ్చా? అర్థమవుతుందా మీకు? మనం లాస్ట్ టైం ఏం నేర్చుకున్నాము? నాలుకం కాల్చుకోమని మనం ఏమనుకున్నాం, మాట్లాడుకున్నాం, అవునా? రైట్. ఇప్పుడు ఈయన నాలుకం కాల్చుకోకుండా ఏం చేస్తూ ఉన్నాడు? వాడు నాశనం అయిపోవాలి, వీడు నాశనం అయిపోవాలని చెప్తా ఉన్నాడు మన భాషలో మాట్లాడుకుంటే. సో ఇప్పుడు వాక్యానుసారంగా మనము దీన్ని సమ్మతించవచ్చు అంటారా? లేకపోతే క్రైస్తవుడిగా మనం వేరే వారిని శపించవచ్చా? శపించరా? శపించరాదని అంటున్నాను, రైట్. మరి దావీదు గారు ఇక్కడ శపిస్తున్నట్లుంది, అవునా కాదు? అట్లాగే ఈ శపించిన వాక్యాన్ని కూడా మనము బైబిల్లో చదువుకుంటున్నాం. సో బైబిల్లో ఈ శాపవచనాలు ఎందుకున్నాయి మరి? దేవుని మాట వినని వారికి, ఓకే, దేవుని మాట వినని వారికి ఏం జరిగిందో హెచ్చరికగా మనకు రాయబడిందని అంటారు. ఓకే, సరే. మనం కీర్తనలో కొన్ని కీర్తనలు ఇందాక చెప్పినట్లు 83, 59, 69, 100వ కీర్తన, 103వ కీర్తన, 6వ కీర్తన ఇలాంటివి చదివినప్పుడు కామన్గా అనిపించేది ఏంటంటే రాస్తున్నటువంటి కీర్తనకారుడు తన భావోద్వేగాలన్నింటినీ కూడా వ్యక్తపరుస్తూ తాను శపించట్లేదు, కానీ ఏమంటున్నాడు అనంటే దేవుని యొద్ద తన మొరని తాను పెట్టుకుంటున్నాడు, తన మొరని తాను చెప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడ చూడండి 83 ఫస్ట్ నుంచి చదువు. ఆశాపు గారు రాస్తుంది కదా, దేవా ఊరకుండకము, దేవా మౌనముగా ఉండకము, ఊరకుండకము. చాలు. ఏమంటున్నాడు? నేనేమైనా చేసేస్తాను, లేకపోతే వాళ్ళు ఇట్లా అయిపోవాలి అట్లా అయిపోవాలని ఏం చెప్పట్లేదు ఆయన ఏమంటున్నాడు? నువ్వు ప్రతీకారం చేయి, నేను చేయను. ఎందుకు? ప్రతీకారం తీర్చుకోవడం నా పని కాదు. ప్రతీకారం చేసే పని ఎవరిది? దేవుని పని. కాబట్టి ఆయన ఇక్కడ కేవలం ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన యొక్క విన్నపాలనైనా దేవునితో చెప్పుకుంటున్నాడు, రైట్. అంతేగాని ఇక్కడ వాళ్ళని శపిస్తున్నట్టు కానీ లేకపోతే వారిని ఏదో చేసేస్తున్నట్టు మనకు కనబడట్లేదు. కాబట్టి కీర్తనలో మనం చదువుతున్నప్పుడు ఈ కీర్తన ఎందుకు ఈ విధంగా ఉంది, లేకపోతే ఈ వచనం ఎందుకు ఇలా ఉందని మనము ఆలోచించి చదువుకొని ముందుకెళ్తే వేరే వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు మనకి ఆన్సర్ చేయడానికి ఈజీగా అవుతుంది. అరే మీ బైబిల్లో ఇలాంటి శాపవచనాలు కూడా ఉన్నాయి కదా, మరి దాని గురించి ఏమంటావు అని అంటారు. అప్పుడు మీరు ఏం చెప్తారు? ఏమో తెలియదు పో అని అంటారా?
సో వీటిని మనం ఏమంటామంటే ఇంప్రికేటరీ శామ్స్ అని ఉంటాం. ఏమంటాం? ఇంప్రికేటరీ శామ్స్. ఇంప్రికేటరీ అంటే శాపార్థమైనవి, లేకపోతే ఇంకొన్ని విషయాలలో ఇక్కడ తీర్పు తీర్చేటువంటి మాటలని చెప్తున్నట్టు. ఇప్పుడు 9వ వచనం ఒకసారి. విద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటియొద్దను నీవు సిసేరాకును యాబీనునకును చేసినట్లు వారికి చేయము. వారు ఎందూరులో నశించేది, భూమికి పెంట అయ్యేది. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళ ఆ విధంగా ఎప్పుడైతే వాళ్ళు తిరుగుబాటు చేసి వేరే వాళ్ళతో చేతులు కలిపి వీటన్నిటిని ప్రస్తావిస్తూ ఏ విధంగా అయితే ఉన్నారో వాటిని ఆయన వివరిస్తూ ఉన్నాడు. అంతేగాని ఈయన అలా అయిపోవాలి, అలా చేశారని చెప్పేసి ఏమంటలేడు. సో ఈ కేవలము భక్తుడు తన ఉద్దేశాలను దేవునితో చెప్తా ఉన్నాడు. అటువంటి కీర్తన మాత్రమే. కానీ ఇవేవో మనము ఖచ్చితంగా ఇక్కడ భక్తుడు ఏమంటారు శాపనార్థాన్ని పెట్టాడు, మనం కూడా పెట్టాలి, లేకపోతే శాపవచనాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా వేరే వాళ్ళని చప్పించాలని చెప్పేసి మనకి వాక్యం ఏమి చెప్పట్లేదు. దేవుడు కూడా ఏమి మనకి సెలవేయట్లేదు. కాబట్టి కేవలం ఇది దేని కొరకు ఇవి దేని కొరకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. పగ తీర్చుకోవడం మన పని కాదు, దేవుని పని. సో ఎవరికి మొర ఆలపించాలి? మనం దేవునికి. అర్థమవుతుందా? ఈ కీర్తనల ద్వారా మనం ఏం నేర్చుకుంటామనంటే మనం స్వతహాగా ఏది కూడా చేయొద్దు. దేవునికి మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా మొర పెట్టుకోవాలి. అర్థమవుతుందా? రైట్. వాక్యం అంటున్నాం మనం గత వారం కాకుండా అంతకుముందు వారంలో మనము మొదటి రోజు కాలాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఒకసారి మన ముఖ్యాంశమైనటువంటి వచనాలు వరకు ముందుకెళ్ళాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడం దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మౌట వలన రూపాంతరం పొంది. చాలా ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఏంటది? 2వ వచనంలో కాదు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం లేదు. చాలు. దేవుని చిత్తం ఒకటి ఏం కనబడుతోంది? ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదలు కానివ్వండి, ఆచారాలు కానివ్వండి, మిగతా విషయాలు ఏమైనా కానివ్వండి లోకానికి సంబంధించినవి, అది మనకి ఫస్ట్ లైన్లో కనబడతాను. 2వ వచనం కింది లైన్లో దేవుని చిత్తము అంటే ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమైనదో దాని గురించినటువంటి విషయాన్ని పౌలు గారు రాస్తూ ఉన్నారు ఇక్కడ. రైట్. మనము లాస్ట్ వీక్ కాలాన్ని ఎందుకు దేవుడు చేశాడు
అనే విషయం గురించి మనం నేర్చుకున్నాం. కరెక్టా? రైట్. ఇప్పుడు కాలం ఎందుకు మనకి మన లైఫ్లో ఎందుకు అంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అంటే ఇంత ఇంపార్టెంట్ విషయం ఎందుకని అంటే మనం ముందు నేర్చుకుందాము. ముందు మీకు కొన్ని విషయాలని నేను చూపించి ముందుకెళ్తాను. ఓకే, ఇక్కడ ఏం కనబడుతుంది మీకు? టైం ఫ్రేమ్ అంటే కాలచక్రం. టైం ఫ్రేమ్లో ఏముంటాయని చెప్పేసి మనం నేర్చుకున్నాము. గతం, ప్రస్తుతం, భవిష్యత్తు. ఎన్ని కాలాలు ఉంటాయి కాలచక్రంలో? 3 కాలాలు ఉంటాయి. ఒకటి గతకాలం, ప్రస్తుత కాలం, తర్వాత భవిష్యత్ కాలం. రైట్. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం ఏం చేయాలి? ఏం చేయాలి? కాదు, అది వేరు. అది తెలుగులో రాసింది నేను వేరు, పైన ఇంగ్లీష్లో ఉంది చూడండి, అది చదవాలి. ప్రస్తుత కాలంలో ఏం చేయాలి? వర్క్. ప్రస్తుత కాలంలో ఏం చేయాలి? వర్క్. సో వర్క్ గురించి మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ నేర్చుకున్నాం మనం ఏం చేయాలన్నది. రైట్. ఇప్పుడు కొన్ని విషయాలు నేను జాగ్రత్త మిమ్మల్ని ఆలోచించమని కోరుకుంటున్నాను. మనకి దేవుడు ఈ సృష్టిలో ఏదైనా చేస్తే కానీ ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. ప్యాటర్న్ అంటే ప్యాటర్న్ తెలుగులో ఏమంటారు? ప్యాటర్న్ కాదు, మార్పు కాదు. ఇప్పుడు నా చొక్కా ఉంది, ఓకేనా? ఈ చొక్కా మీద ఏముంది? షర్ట్ మీద ఏమున్నాయి? గీతలు ఉన్నాయి, అవునా? అవునా కదా? ఈ చొక్కా మీద ఏమున్నాయి? గీతలు ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఈ గీతలు ఎలా ఉన్నాయి? ఎట్లా పడితే అట్లా ఉన్నాయా? లైన్ ఉన్నాయి, అంటే లైన్స్ ఉన్నాయి, అవునా? రైట్. అదేవిధంగా ఇప్పుడు ఆ క్యాలెండర్ చూడండి మీరు. క్యాలెండర్లు ఉన్నాయి కదా? రైట్. క్యాలెండర్లో తేదీలు ఉన్నాయి కదా? క్యాలెండర్లో తేదీలు ఉన్నాయా? తేదీలు ఎట్లా పడితే అట్లా ఉన్నాయా? ఓ క్రమంగా ఉన్నాయి. రైట్. ప్యాటర్న్ అంటే ప్రస్తుతానికి ఏమనుకోండి అంటే ఒక క్రమం అనుకోండి, ఓకేనా? రైట్. ఇప్పుడు దేవుడు చేసినటువంటి సృష్టిలో మనకు ఒక ప్యాటర్న్ కనబడుతూ ఉంటుంది. ఒక ప్యాటర్న్ అంటే ఒక క్రమం. ఆర్డర్ అనేది ఇంకో పదము, ప్రస్తుతానికి ప్యాటర్న్ అది అనుకోండి. అయితే దేవుడు చేసిన ప్రతి దాంట్లో ఒక ప్యాటర్న్ ఉందని చెప్తున్నాం కదా? రైట్. అదేవిధంగా చెట్లను తీసుకోండి, ఓకేనా? మీకు చెట్టుని చూడంగానే అది చెట్టు అని మీకు ఎలా అర్థమవుతుంది? దానికి ఉన్నటువంటి ఆకులను బట్టి చెట్టు కంటూ ఒక ఆకారం ఉంది, అంటే ఒక షేప్ ఉంది. దాన్ని బట్టి మీరు ఏం చెప్తా ఉన్నారు? అది చెట్టు అని చెప్తా ఉన్నారు. రైట్. ఇప్పుడు అదే చెట్టు మామిడికాయ చెట్టు అనుకోండి, ఓకేనా? మామిడికాయ చెట్టుకి వేరే చెట్టుకి తేడా ఏముంటుంది? ఆకులు, ఫలం. దానికి వచ్చే ఫలం, దానికి వచ్చే ఆకులు, లేకపోతే దానికి ఉండే షేప్ కానీ డిఫరెంట్గా ఉంటాయి, వేరుగా ఉంటుంది, అవునా? రైట్. ఇప్పుడు వేరే చెట్టుని చూసారనుకోండి, దానికి కూడా ఏదో ఉంటుంది. అంటే ఇప్పుడు చింతపండు ఏమంటారు? చింతకాయ చెట్టు, చింత చెట్టు. చింత చెట్టుకి ఏముంటాయి? దాని ఫలం ఏంటి? చింతకాయ. దాని ఆకులు ఏ విధంగా ఉంటాయి? డిఫరెంట్గా ఉంటుంది, అవునా? కానీ రెండు కూడా చెట్టు అని చెప్పడానికి మనకు ఉన్నటువంటి కామన్ థింగ్ ఏముంది ఇక్కడ మధ్యలో? ఆకారం. ఏముంది? ఆకారం. చెట్టుకు ఉండేటువంటి ఆకారం. చెట్టుకి ఏముంటుంది? ఫలాలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, వేర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటివి? చెట్టుకు ఉండేటువంటి ప్రాపర్టీస్ అని అంటాం మనం. చెట్టుకు ఉండేటువంటి ప్రాపర్టీస్. రైట్.
అదేవిధంగా సృష్టిలో మీరు ఇంకేదైనా తీసుకోండి, ఏ దాన్ని తీసుకున్నా మీకు ఇలాంటివి ఎన్నో ప్యాటర్న్స్ మనకి కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకు మనుషులని మనమే తీసుకోండి, మనుషులమైన మనమే, మనకేమున్నాయి, కన్ను, ముక్కు, నోరు ఇవన్నీ ఉన్నాయి, అవునా? కానీ ముఖం వేరు, వాసన వేరు, అదేవిధంగా మనకున్నటువంటి స్వరం వేరు, అవునా? ఎత్తు వేరు, పొడవు వేరు. కానీ ప్యాటర్న్ ఏంటి? ఆకారం. అర్థమవుతుందా? రైట్. ఈ విషయం మీకు అర్థమవుతే సృష్టిలో మీరు ఏదైనా తీసుకోండి, అదంతా కూడా ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఇప్పుడు దేవుడు మనల్ని చేశాడా? చేసిన తర్వాత ఒక ప్యాటర్న్ అనేది పెట్టాడు దేవుడు. ఒకసారి ఆదికాండం, అక్కడే అన్నీ అక్కడే మొదలవుతాయి కాబట్టి ఆదికాండంకి వెళ్ళి చూద్దాము. మొదటి రోజు దేవుడు ఏం చేశాడు త్వరగా మనం చూసుకొని ముందుకెళ్దాం. దేవుడు ఏం చేశాడు? 3వ వచనం, మొదటి దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగి వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను. చాలు. దేవుడు ఏం చేశాడు? వెలుగును చీకటిని వేరుపరిచాడు. ఇప్పుడు మూడో దానికి వద్దాం. 3వ దినాన్ని ఏం చేశాడు దేవుడు? ఎన్నో వచనం అది? 14 11 నుంచి 9. ఆకాశము క్రింద జలము ఒక చోటనే కూర్చబడి ఆరణ నేల కనబడునుగా కానీ పలకగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆరణ నేలకు భూమి అని పేరు పెట్టాను, జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టాను. అది మంచిదైన దేవుడు చూశాను. దేవుడు గడ్డిని, విత్తనముల చెట్లను భూమి మీద తమ తమ జాతుల ప్రకారం తమ విత్తనములను ఫలింపజేసి వృక్షములను భూమిని మొలిపించుగా కానీ పలుకగా ప్రకారం ఆయన 14 యాక్చువల్ వచ్చిన దేవుడు. అది 4. అది కింద ఇది అయిపోయింది. 3 దినాలు సృష్టి అయిపోయింది, ఓకేనా? దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును కాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు కాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు కాకనియు పలికాను. ఆ ప్రకారం ఆయన, అవునా? రైట్. ఇప్పుడు ఇది మొదటి దినాన్ని ఏం చేశాడు దేవుడు? వెలుగును చీకటిని వేరుపరిచాడు. వెలుగును చీకటిని మాత్రమే దేవుడు మొదటి దినాన వేరుపరిచాడు. ఆ తర్వాత వెలుగును చీకటిని వేరుపరిస్తే అయిపోయిందా? కాదు. వెలుగు ఇవ్వడానికి ఏం కావాలి? సూర్యుడు చంద్రుడు మనకు ఉండాలి. సూర్యుడు చంద్రుడు ఎప్పుడు వచ్చినాయి? అవి 4వ దినాన్ని వచ్చినాయి. అదేవిధంగా 2వ దినాన్ని ఏం చేశాడు దేవుడు? చూడండి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగిన జలాలన్నీ ఉన్నాయి. జలముల మధ్యలో ఈ జలములను వేరుపరచుదాకా పలికాను. ఆ జలములను ఈ జలములను వేరుపరచుదాకా పలికాను. దేవుడు ఆ విశాలం వచ్చేసి దేవుడు విశాలాన్ని చేశాడు. ఇప్పుడు ఆ విశాలము క్రింద జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయన. రైట్. మళ్ళీ చదువుతాను చూడండి. దేవుడు ఒక నిమిషం 7వ వచనం. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయన. 8. దేవుడు ఆ విశాలమునకు అంటే ఫస్ట్ ఒకటి వేసాడు కదా విశాలం. ఆ విశాలం ఏంటి? ఆకాశం. ఇప్పుడు 2 కింద ఉన్నది ఏంటి? కింద ఉన్నాయన్నీ జలాలు, భూమి. రైట్. ఇప్పుడు అదే 5వ దినాన్ని ఏం చేసి చదువుతాం. ఇది అయిపోయింది కదా. 19, 20. దేవుడు జీవము కలిగి చలించిన వాటిని జలముల సమృద్ధి చాలు. ఫస్ట్ దేవుడు ఏం చేశాడు? జలములను సపరేట్ చేశాడా? రైట్. సపరేట్ చేసిన తర్వాత అది ఏమైంది? పైనది ఆకాశం అయింది, కిందది భూమి, జలాలు. ఇప్పుడు జలాలు పెట్టేసి వదిలేస్తే అయిపోయిందా? లేదు. దానికి ఏం కావాలి? పని జరగాలి అందులో. ఏంటది?
చలించు వాటిని జలములు సమృద్ధిగా జీవము కలిగి చలించు వాటన్నిటిని ఆయన పుట్టించాడు. ఏమిటవి? జలములు సమృద్ధిగా పుట్టించు దాకా పక్షులు. ఇప్పుడు ఆకాశం చేశాడు. ఫస్ట్ టైం ఏర్పరిచాడు, వాటర్ అయిపోయింది, వాటర్ బాడీస్ అన్నీ అయిపోయినాయి. పక్షులు భూమిపై ఆకాశం విశాలములలో ఎదురు దాకా పలికిన దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటి అన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాడు. అది మంచిదని దేవుడు చూచాను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నుండి నిండి పక్షులు భూమి మీద విస్తరించిన గాకనియు వాటిని ఆశీర్వదించను. రైట్, మీకు అర్థమవుతుంది కదా? మొదటి దినం ఏమైంది, అట్లాగే 4వ దినం ఏమైందో చూడండి మీరు. 2వ దినం ఏమైంది, 5వ దినం ఏమైంది, 3వ దినం ఏమైంది, 6వ దినం ఏమైంది. ఇలా మీరు చూసుకొని వస్తే ఒక ప్యాటర్న్ కనబడతా ఉంటుంది. ఓకే, అయితే దేవుడు వీటినన్నింటినీ ఏ విధంగా చేశాడు? ఆయన మాట ద్వారా చేశాడు. ఏ విధంగా చేశాడు? మాట ద్వారా. రైట్, వీటినన్నింటినీ దేవుడు తన మాట ద్వారా చేసి మనిషిని మాత్రం ఏ విధంగా చేశాడు అనేది 2వ అధ్యాయంలో మనకి క్లియర్గా కనబడతా ఉంటుంది. ఓకేనా? మీరు ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఏం చేయాలి? మొదటి అధ్యాయం 1 ఫుల్గా చదవాలి. ఓకేనా? మొదటి అధ్యాయం మొత్తం ఫుల్గా చదివేసి మొదటి రోజు ఏం జరిగింది, 4వ రోజు ఏం జరిగింది డివైడ్ చేయండి. 6 దినాలు ఉన్నాయి కదా, 3 దినాలు, ఆ తర్వాత 3 దినాలు పక్క పక్కన రాసుకోండి. అబ్జర్వ్ చేయండి. అబ్జర్వేషన్ అనేది కీ బైబిల్ చదివేటప్పుడు మనకి. రైట్, ఇక్కడ మనకి టైంని ఎన్ని దశలుగా దేవుడు చేశాడని అనుకుంటున్నాం? 3: గతం, ప్రస్తుతం, భవిష్యత్. ఓకే, ఇప్పుడు కింద నేను ఒకదాన్ని తెలుగులో రాశాను, చదవండి. సృష్టించడం. ఫస్ట్ దేవుడు ఏం చేశాడు? సృష్టిని మొత్తం సృష్టించాడు. అది ఒక ప్యాటర్న్ అన్నమాట, ఒక ఆర్డర్. ఫస్ట్ సృష్టించడం, తర్వాత పరిరక్షించడం. సృష్టిని ఏం చేస్తున్నాడు దేవుడు? పరిరక్షించడం అంటే కేవలం కాపాడటమే కాదు, సృష్టికి కావాల్సిన వాటిని అన్నిటిని కూడా అనుగ్రహించడం, దాన్ని పరిరక్షించడం అంటే ఏమంటారు, దాన్ని పరిపాలన చేయడం. అర్థమవుతుందా? రైట్, ఆ తర్వాత సంపూర్తి చేయడం. తర్వాత దాన్ని ఏమంటున్నాం మనం? సంపూర్తి చేయడం. అంటే దేన్ని సంపూర్తి చేయాలి? సృష్టిని చేశాడు దేవుడు. అక్కడ ఏమైంది? పని అనేది ఆరంభమైంది. పని ఆరంభమైన తర్వాత అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉండాలా? పూర్తి చేయాలి. కరెక్ట్, పూర్తి చేయాలి. కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాము? సంపూర్తి చేయడం అని అంటున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు ఇది ఆర్డర్. ఓకేనా? క్రియేషన్లో మనకి ఏం కనబడతా ఉంది? ఒక ఆర్డర్ అనేది కనబడతా ఉంది. ఒకసారి ఇందాక చదువుకున్నాం కదా 20వ వచనము. 20వ వచనంలో దేని చేశాడు దేవుడు? పక్షులను, సముద్ర జలరాశులను, వాటిని అన్నిటిని చేసి 21వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు దేవుడు? వాటి జాతుల ప్రకారం జలముల సముద్రం పుట్టించి మహామత్స్యములను జీవము కలిగిన చలించడానికి దాని ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాడు. ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు ఇప్పుడు వాటికి సెలవిస్తున్న మాట ఏంటో చూడండి. 22. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నుండి నుండుడని పక్షులు భూమి మీద విస్తరించిన గాకని వాటిని ఆశీర్వదించారు. చాలు. ఇప్పుడు అదే విధంగా 27 చదువుకుందాం.
27 చదవండి. దేవుడు తన స్వరూపమందు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. నరుని సృజించెను. దేవుని స్వరూపమందు దేవుని స్వరూపమందు వారిని వారిని సృజించెను. స్త్రీనిగాను స్త్రీగాను పురుషునిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లునగా ఫలించి అభివృద్ధి పొంది మళ్ళీ అదే ప్యాటర్న్ కనబడుతుంది చూడండి మనకి. విస్తరించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్తున్నాడు. అర్థమవుతుందా? మళ్ళీ అదే ప్యాటర్న్ రిపీట్ అవుతా ఉంది. పక్షులకి ఏదైతే జీవరాశులకి ఏదైతే ఆశీర్వాదాన్ని ఇచ్చాడో దేవుడు మనిషి కూడా అదే ఆశీర్వాదాన్ని ఇస్తా ఉన్నాడు. కానీ డిఫరెన్స్ ఏంది ఇక్కడ? వాటిని అన్నిటినీ లోపరుచుకోమని చెప్తా ఉన్నాడు. అవునా? వాటిని అన్నిటినీ లోపరుచుకోమని చెప్తా ఉన్నాడు. రైట్. అయితే ఇక్కడి వరకు మీకు ఏమర్థమైంది? క్రియేషన్ ఉంది, క్రియేషన్కి ఒక ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ అంటే పని. ఈ పని అనేది ఎలా జరగాల? ఎట్లా పడితే అట్లా జరగాల? క్రమంగా జరగాలి. అవునా కాదు? భూమి ఎటు పడితే అట్లా తిరిగిపోయింది అనుకోండి, మన పరిస్థితి అర్థమవుతుందా? అదనమాట. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? క్రమం కావాలి. క్రమం అంటే ఏంటి? దేవుడు నియమించినటువంటి క్రమం. క్రమం అంటే మనం ఇక్కడ మాట్లాడుతున్న ఈ సందర్భంలో దేవుడు నియమించినటువంటి క్రమం. ఏంటా క్రమము? ఏం చేయమన్నాడు దేవుడు? మళ్ళీ చూసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి పనులు. ఒకటి, ఇది అయిపోయింది కదా. మొదటిది ఏంటిది? దీన్ని కూడా మనం స్ప్లిట్ చేసుకోవాలి 4-5 పనులుగా. ఫస్ట్ దేవుడు ఏం చేయమంటున్నాడు? 28 ఫస్ట్ మనం ఫలించి అభివృద్ధి పొందాలి. 2 విస్తరించి భూమిని నిర్మించాలి. 3 దానిని లోపరుచుకోవాలి. రైట్. ఇప్పుడు దీనికి అదనంగా దేవుడు ఇంకొన్ని విషయాలను కూడా చెప్తా ఉన్నాడు. చూడండి, 2వ అధ్యాయానికి వచ్చేద్దాం. 2వ అధ్యాయానికి వచ్చేసి మనము 15 నిమిషాలు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటలో సిద్ధపరచుటకును. ఇప్పుడు ఇది ఎన్నది? 4వ ఫంక్షన్. దాన్ని కాచుటకును. 1 సిద్ధపరచాలి, 2 దానికి కాచాలి. అంటే పరిరక్షించడం. మళ్ళీ అర్థమవుతుందా? దానిలో ఉంచాడు. మరియు చాలు. ఎన్ని కనబడుతున్నాయి పనులు ఇప్పుడు? దేవుడు ఇక్కడ మానవునికి సెలవిచ్చిన ప్రకారం 5 ఫంక్షన్స్ కనబడతా ఉన్నాయి. వీటిని అన్నిటినీ ఎలా చేయాలి? దేవుడు ఇచ్చినటువంటి క్రమంలో దాన్ని చేయాలి. అవునా? రైట్. అయితే ఈ క్రమాన్ని మనిషి ఏం చేశాడంటే బ్రేక్ చేసేసాడు. ఏం చేశాడు? ఈ క్రమాన్ని దేవుడు మనిషికి ఇస్తే మనిషి ఆ క్రమాన్ని పాటించకుండా బ్రేక్ చేసేసాడు. ఎక్కడ బ్రేక్ చేశాడు అనేది చూడండి. 16 చదవండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలమును తినకూడదు. నువ్వు వాటిని తినకూడదు. నువ్వు తినమున నిశ్చయముగా చచ్చుదామని నరునికి ఆజ్ఞాపించను. ఓకే, ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు 3వ అధ్యాయానికి వచ్చేద్దాం. 3వ అధ్యాయానికి వచ్చేసి 8వ వచనం చదువుకుందాం. తెల్లపూటను ఆదామును అతని భార్యయు తొడలు సంతరించుచు దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావని. అందుకు అతడు నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉండిన జనక భయపడి దాక్కుంటున్నా నేను. అందుకు ఆయన దిగంబరుని తెలిపిన వాడెవడు?
నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపన తెలుసుకోవాలని తెలియవా అని అడిగాను. రైట్, అయిపోయింది చాలు. అందుకు ఆదాం ఏం చెప్పాడంటే మనకి అందరికి తెలుసు ఆదాం ఏం చెప్తున్నాడు అని చెప్పేసి. రైట్, ఇక్కడ ఫంక్షన్ అనేది బ్రేక్ అయిపోయింది, ఆర్డర్ అనేది బ్రేక్ అయిపోయింది. వీళ్ళు తినవద్దని చెప్పిన పనిని ఏం చేశారు? తినేశారు. ఆ పండుని తినడం వల్ల ఏమైంది? పండుని తినడం వల్ల ఏమైంది? రైట్, రోమిలకు రాసిన పత్రిక వెళ్ళిపోదాం. ఇది మన మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్పు తీర్చబడుతున్నారు. చాలు సిస్టర్, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఒక వచనాన్ని దేవుడు ఇంత ఖచ్చితంగా రాయించుకుంటున్నాడు. 24లో మొదటి వచనం ఏమంటున్నాడు? కాబట్టి నమ్మవారు ఎవరు? నమ్మేవారు. రైట్, ఈ పదాన్ని ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కిందకి వచ్చేసేయండి సిస్టర్, కిందికి వచ్చేసి లేదు ఒక నేను చెప్తాను. 30 చదవండి. దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలంగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నిరర్థకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రము స్థిరపరచుచున్నాము. ఈ మాట గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు 5వ అధ్యాయానికి వచ్చేసాము. 5వ అధ్యాయానికి వచ్చేసి 21 చదవండి. 20, 21 రెండు కలిపి ఉన్నాయి. అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించాను. అపరాధము విస్తరించినట్లు ఏమైనా ధర్మశాస్త్రము ప్రవేశించింది. అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఏనాడు ఏదనో అలాగే నిత్య జీవము కలుగుటకి నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించిన అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. చాలు. 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చాలు. రైట్, ఇప్పుడు లాస్ట్ నుంచి మనము వెళ్దాము. 6వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం. చాలు. ఇప్పుడు ఆదాము పాపం చేయడం ద్వారా లోకానికి ఏమేం ప్రవేశించిందంటే మరణం. ఏం ప్రవేశించింది? మరణం. మరణం ఎలా ప్రవేశించింది? పాపం చేయడం ద్వారా ప్రవేశించింది. రైట్, పాపం యొక్క పర్యవసనం అంటే దాని యొక్క జీతం ఏంటి? మరణం. లేకపోతే దానికి ఉన్నటువంటి శిక్ష ఏంటి? మరణం. దాన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్లో? పెనాల్టీ అని అంటాం. అంటే మీరు బండి లైసెన్స్ లేకుండా నడుపుతున్నారు అనుకోండి, హెల్మెట్ లేకుండా నడుపుతున్నారు అనుకోండి, దాన్ని పట్టుకుంటే ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే మనం ఏం చేస్తాము? హెల్మెట్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాము? పెనాల్టీ కడతాం. ఏం చేస్తాము? పెనాల్టీ కడతాం. ఏం చేస్తాం? జరిమానా కడతాం. అర్థమవుతుందా? పెనాల్టీ అంటే జరిమానా.
లేకపోతే జరిమానా కట్టలేదు అనుకోండి, దానికి తగినటువంటి శిక్ష అనేది మనకు ఉంటుంది. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. జీతం అంటే ఇక్కడ ఏంటి? పెనాల్టీ. రైట్. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగింది? ఆది అంటే సృష్టింపబడినప్పుడు. అవునా? సృష్టింపబడిన తర్వాత వాళ్ళు చేసినటువంటి పాపం ద్వారా మనకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. అట్లాగే లోకంలోకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. రెండు ఎంటర్ అయినాయి. ఒకటేంటి? పాపం ఎంటర్ అయింది. పాపం చేయడం ద్వారా వచ్చినటువంటి జీతం ఏంటి? మరణం. రెండు ఎంటర్ అయింది. రైట్. అయితే అది ఎప్పుడు జరిగింది? గతంలో జరిగింది. ఎప్పుడు జరిగింది? గతంలో జరిగింది. రైట్. ఇప్పుడు 5వ అధ్యాయము 21 చదవండి. అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించింది. అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఏలాగు ఏలినో. మళ్ళీ జాగ్రత్త ఆలోచించండి. ఇక్కడ ఆగి చదవాలి. అయినను పాపము దేని ఆధారం చేసుకున్నట? మరణమును ఆధారం చేసుకొని ఏలాగు ఏలెనో. ఆగాలి. ఏలెనో అంటే అయిపోయిందా? జరుగుతుందా? అయిపోయింది. ఏంటది? భూతకాలంలో ఉందా? భవిష్యత్ కాలంలో ఉందా? ఏలేను గత కాలంలో అంటే భూతకాలంలో ఉంది. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వచనాన్ని తర్వాత ఆలోచించాము. పాపం వలన ఏమొచ్చింది? మరణం వచ్చింది. అవునా? పాపం దేని ఆధారం చేసుకొని వెళ్తుందంటే మరణాన్ని ఆధారం చేసుకొని వెళ్తా ఉంది. కానీ దేవుడు పెట్టినటువంటి ఒక ఆర్డర్, ఒక ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ క్రమంలో మరణం వేయాలా లేకపోతే ఎవరు వెళ్ళాలి? చదవండి. అక్కడ ఏముంది? మరణం మన పైన వెళ్ళాలా, మనం మరణం పైన వెళ్ళాలో ఇక్కడ చెప్తా ఉన్నాడు. అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ? ఆగండి. పాపం ఎక్కడ విస్తరించింది? ఎక్కడ మొదలైంది పాపము? ఏదైనా తోటలో పాపం అనేది మొదలైంది. రైట్. ఇప్పుడు ఏదైనా తోటలో ప్రాబ్లమ్ మొదలైంది కాబట్టి ఏదైనా తోటలోనే మనకి ఏముంది? సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ పేరే కృప. చదవండి. అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. ఏం చెప్తున్నాడు? పాపం ఎక్కడైతే మొదలైందో అక్కడే కృప కూడా ఆరంభమైంది. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఎట్లా అంటే మీరు కృప ఆరంభమైందని చెప్తా ఉన్నాను అంటే ఎన్నోసార్లు మనం చదువుకున్నాము. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పారు. అవునా? ఇక్కడ అది అన్నదానికి ఫుట్ నోట్లో మనకి ఏముంది? ఆయన ఉంది. ఆయన అంటే ఎవరు? యేసుప్రభు వారు. ఎన్నోసార్లు మనం చదువుకున్నాం యేసుప్రభు వారు. సో యేసుప్రభు వారు ఆయన ఎక్కడ కొడతారని ఉంది? తల మీద. పాముని తల మీద కొడుతూ ఉంటుంది, అది చనిపోతుంది. కానీ తల మీద కొట్టేటప్పుడు ఏం జరుగుతుంది? పాము ఎక్కడ కాటేస్తుందని చెప్తున్నాను? మడిమి మీద. ఇక్కడ మడిమి మీద కాటేస్తే ఏమైనా అవుతుంది? మనకి ఏం అవ్వదు. కొంతవరకే అది
మనని బలహీనులుగా చేస్తుంది, కానీ మనమేమి చనిపోము. అర్థమవుతుందా? సో యేసుక్రీస్తు వారిని కూడా సర్పం ఏం చేసింది? సిల్వ టైంలో ఆ శ్రమలకన్నిటికీ ఏం చేసింది? దారి తీసింది. సో అవన్నీ కూడా ఏంటి? మడమ మీద ఉన్నటువంటి ఇవన్నీ కూడా మడమ మీద కొట్టేటువంటి పనులు, క్రియలు, రైట్. కానీ దేవుడు ఎక్కడ కొడతా అంటున్నాడు? దాని తల మీద కొడతానని అంటున్నాడు. అంటే ఇప్పుడు పాపాన్ని వెళ్తుంది ఎవరు? అపవాది వెళ్తున్నాడు పాపాన్ని అపవాది వెళ్ళడం ద్వారా, మనిషి అపవాదితో చేతులు కలపడం ద్వారా మనకేం సంభవించింది? మరణం సంభవించింది. అర్థమవుతుందా? సో మరణం సంభవించిన తర్వాత దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటి? ఆ మరణాన్ని కూడా జయించే కృపాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తానన్నాడు. రైట్. అయితే ప్రస్తుతం ఇందాక చదువుకున్నాం కదా, 5వ అధ్యాయం 20-21 చదవాలి. 21 మరియు విస్తరించినట్లు ఆయనను పాపము మరణమును ఎలాగూ ఏలేనో. అంటే అయిపోయింది, దాన్ని ఏలడం అయిపోయింది. ఎప్పుడైంది? ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు వారు సిలువలో మరణం చెందిన తర్వాత పాపం అనేది ఏమైంది? ఇంకా దాన్ని ఏలడం అనేది, దానికి ఇంకా ఏలడానికి చోటు లేదు, అవకాశం లేదు. అర్థమవుతుందా? కామన్ పడ్డాయి. దేనికి పడ్డది? పాపానికి. అదేవిధంగా పాపం దీని ఆధారం చేసుకుని ఉంది మరణానికి. మరి ముఖ్యంగా దేనికి ఫుల్ స్టాప్ పడ్డది? మరణానికి ఫుల్ స్టాప్ పడ్డది. అందుకే నెక్స్ట్ లైన్ ఏమంటున్నాడు? నిత్య జీవముకై. చాలు, నిత్య జీవం కలుగుటకై. ఒకప్పుడు మనం పాపం చేసి ఏం కోల్పోయినాము? నిత్య జీవాన్ని కోల్పోయినాము. మళ్ళీ అదే నిత్య జీవాన్ని తిరిగి ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? క్రీస్తును పంపించి, క్రీస్తు శిలువ మరణం ద్వారా మనకి ఏమొస్తాం? మళ్ళీ నిత్య జీవం వస్తాం. సో గతంలో జరిగింది ఏంటది? పాపం వలన ఏమొస్తుంది మనకి? మరణం అంటే పాపం వలన వచ్చేటువంటి మరణం ఏంటది? జీతం అంటే నేను ఏం చెప్పాను? పెనాల్టీ అని చెప్తున్నాను. జీతం అంటే పెనాల్టీ. ఇప్పుడు ఆ జరిమానాని ఎవరు కట్టారు మన కోసము? క్రీస్తు కట్టేశాడు. జరిమానాని ఎవరు కట్టేశారు? క్రీస్తు కట్టేశాడు. జరిమానాని క్రీస్తు కట్టడం ద్వారా మనకి జరిమానా చెల్లాల్సిన అవసరం ఉందా? చెల్లించాల్సిన అవసరం ఉందా? లేదు. ఇప్పుడు మనం జరిమానాని కట్టాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? కానీ ఇంతకుముందుకు కట్టే స్థితిలో ఉండే, అంటే కట్టేవాళ్ళం. ఎలా? బలు అనిపించి, అవునా కదా? రైట్. అది ఏ ప్రకారం అది చదవండి సిస్టర్. 3వ అధ్యాయం 23 చదవండి. సారీ, 23 కంటే ముందు, ఇంత ముందు కదా, 29. చదవండి. ఆయన విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నామా? అంటే ఇప్పుడు మనకి యేసు ప్రభువులోకి రావాలంటే ఏముంది? యేసు ప్రభువులోకి రావాలంటే ఏముంది? వాక్యం ఉంది. వాక్యాన్ని మనము నమ్మి యేసు ప్రభుని విశ్వసిస్తే మనం ఏమవుతాము? రక్షింపబడతాము. అవునా కదా? రైట్. అయితే ఇప్పుడు మీరు నమ్ముకున్నారు కదా, ఆ విశ్వాసాన్ని బట్టి ధర్మశాస్త్రమును నిరర్థకం చేయుచున్నామా? అంటే దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది ఇంకా పనికిరాదు అని చెప్తున్నామా? అని అంటే అట్లన రాదు.
ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. స్థిరపరచుచున్నాము. ధర్మశాస్త్రం ఏమవుతుంది? స్థిరపరచబడుతాం. ఎలా స్థిరపరచబడుతుంది? ఈరోజు మనం ఏమైనా బలులు అర్పిస్తా ఉన్నామా? లేదు. పాపపరిహార్త బలి ఏమైనా ఉందా? లేదు. మరి ఏ విధంగా అది స్థిరపరచబడతా ఉంది? క్రీస్తులో అది స్థిరపరచబడతా ఉంది. ఎందుకు? క్రీస్తు మనల్ని ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు, అవునా కదా? క్రీస్తు మనల్ని ఆయన రక్తం ఇచ్చి కొనడం ద్వారా అది మనకి ఏమైంది? దేవుడు ఎప్పుడైతే మనల్ని చూస్తున్నాడో మనం చేసే క్రియలను, మనం చేసే బలులను, వాటిని కాదు ఆయన చూస్తుంది. ఇప్పుడు ఎవరిని చూస్తూ ఉన్నాడు ఆయన? క్రీస్తుని చూస్తూ ఉన్నాడు. ఎవరిని చూస్తూ ఉన్నాడు? క్రీస్తును. మనం చెప్తాం కదా, ఇప్పుడు యూజువల్గా నన్ను కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలంటే నన్ను కొట్టాలి అని అంటారు కదా. ఆ విధంగా ముందు దేవుడు చూస్తున్నప్పుడు, దేవుడు మనల్ని చూసే ముందు మన అతిక్రమాలు, మన పాపాలు ఇవన్నీ ఇంకా జరుగుతున్నా కానీ ఎవరిని బట్టి ఇంకా మౌనంగా ఉన్నాడు? ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి. అంటే మనకంటే ముందు ఎవరు వస్తా ఉన్నారు దేవుడు చూసేటప్పుడు? క్రీస్తు. అర్థమవుతుందా? సో క్రీస్తుని చూడడం ద్వారా అవన్నీ కూడా ఏమవుతున్నాయి? మునపటివి మళ్ళీ జ్ఞాపకానికి రావట్లేదు. అర్థమవుతుందా? మునపటివి మళ్ళీ జ్ఞాపకం రావట్లేదు. రైట్. ఇప్పుడు ఆ పెనాల్టీ అనేది పోయింది, కానీ పాపము ఏలేదా? పాపం వెళ్తుందనంటే దాని అర్థం ఏంటి? దాని శక్తి ఇంకా ప్రభావితం ఇంకా ఉందని చెప్పేసి. అది ఏ కాలంలో ఉన్నది? ప్రస్తుత కాలంలో ఉంది. ప్రస్తుతం పాపం లేదా? ఉంది. అది వెళ్ళట్లేదా? అంటే దాని శక్తి ఇంకొంది, దాని ప్రభావితం ఇంకొంది, కంటిన్యూ అవుతుంది, అవునా కాదా? అయితే కంటిన్యూ అవుతుంది కాబట్టి, కంటిన్యూ అవుతున్నా కానీ దాని నుంచి మనల్ని వేరుపరిచింది ఎవరు? క్రీస్తు. ఎప్పుడు? మళ్ళీ శిలువ మరణం ద్వారానే. మళ్ళీ ఎప్పుడు? శిలువ మరణం ద్వారానే. మళ్ళీ ఏమైంది? ఇప్పుడు పాపం అనే ఏంటది శక్తి మనల్ని ఇంకా వెళ్ళట్లేదు. మళ్ళీ చదవండి ఒకసారి. 5వ అధ్యాయము 20-21. ఏలయనగా అది కాదు, అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించేది. అయినను ఇంకా మరణం అనేది అంటే ఇంకా మరణం అనేది మనకి లేదు. మరణం అనే పవర్ మనకు అప్లై అవ్వదు. ఎందుకు? మనం నిత్య జీవ మార్గంలోకి ప్రవేశించేసాం. అంటే ఫస్ట్ గేట్ దాటేసినాం. ఇంకా మరణం అనేది ఇంకా మనల్ని వేయలేదు. రైట్, చదవండి. ఏలాగు ఏలను అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. సో పాపానికి ఉన్నటువంటి ఆ శక్తిని కూడా దేవుడు ఎక్కడ కొట్టేశాడు? కృప ద్వారా ఎక్కడ కొట్టేశాడు? శిలువ పైన. దానికి మేకులు వేసేసాడు. శిలువ పైన మరణానికి మేకులు పడిపోయింది. రైట్. ఇప్పుడు ఏముంది లోకంలో? ఇంకా దాని యొక్క ప్రభావం ఉంది, దాని యొక్క సమక్షం ఉంది, అవునా కదా? ప్రెజెన్స్ అంటే పాపం యొక్క సమక్షం. అందుకే కీర్తనకారుడు రాసు ఏమని రాశాడు? పాపములోనే నేను నా తల్లి నన్ను గర్వంలో ధరించింది, అవునా కాదు? పాపంలో అనంటే లోకంలో పాపం ఉంది. ఆ పాపంలో నేను ఏమయ్యాను? పుట్టాను. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇంకా లోకంలో ఏముంది? పాపం అనేది ఉంది, మరణం అనేది ఉంది. ఇప్పుడు మనిషి పాపం చేయడం ద్వారా ఏమేమి తీసుకొచ్చాడు చూడండి. ఒకటి, పాపానికి తగినటువంటి జీతం ఏంటది? మరణాన్ని తీసుకొచ్చాడు. రైట్. ఇప్పుడు పాపం మరణం రెండు కూడా ఏం చేస్తా ఉన్నాయి లోకం పైన? దాని శక్తిని
ప్రభావితం చేస్తూ దాని యొక్క ఉనికిని అది ఏమవుతుంది, చాటుకుంటూ ఉంది. ఇప్పుడు ఈ మూడింటిని రెస్టోర్ చేయాలంటే ఎవరు కావాలి? ఈ మూడింటిని సంహరించాలంటే ఎవరు కావాలి? క్రీస్తు రావాలి. క్రీస్తు కావాలి, క్రీస్తు రావాలి. సో క్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు వేటిని కొట్టేశాడు? మరణాన్ని కొట్టేశాడు, దాని శక్తిని కొట్టేశాడు. ఇప్పుడు పాపం అనే మరణం నుంచి మనం ఏం చేశాడు? ఆయన వేరుపరిచేశాడు. అందుకే మనం పరిశుద్ధం మనం పిలిచబడేది, అవునా కదా? రైట్. కానీ ఇంకా ఈ లోకంలో ఏముంది? పాపం అనేది ఉంది. సో ఈ పాపం అనేది ఎప్పుడు పోతుంది? ఆయన మళ్ళీ రెండవ రాకడలో వచ్చినప్పుడు ఇక ఈ భూమి పైన పాపం అనేది ఉండదు. అర్థమవుతుందా? అప్పుడు ఇంకా ఏముండదు, పాపం అనేది ఉండదు. ఇది దేవుడు మనకి పెట్టినటువంటి ఒక ఆర్డర్. అయితే ఇప్పుడు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎట్లయితే 3 దశలు ఉన్నాయో, 3 స్టేజెస్ అని అంటాం కదా, 3 దశలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా దేవుడు ప్రణాళికలో 3 లేకపోతే అంటే మేజర్గా 3 దశలు ఉన్నాయి. ఒకటి ఏంటి? సృష్టి, తర్వాత దానిని పరిరక్షించడం. పరిరక్షణలో ఏమేమి వస్తాయి మనకి? అంటే ఆయన చూస్తూ సృష్టి ఏం కాకుండా ఉండిపోవడం మాత్రమే కాదు, దాంట్లో మనిషి యొక్క పతనం ఉంటుందని తెలుసు. మనిషి పతనం చెందిన తర్వాత మనిషికి కావాల్సినటువంటి సొల్యూషన్ కూడా దేవుడే ఇస్తున్నాడు. దాన్ని మనం ఏమంటున్నాము? పరిరక్షించడం అంటున్నాం. అర్థమవుతుందా? రైట్. సో దీన్ని పరిరక్షించడాన్ని ఇంకో విధంగా మనం మాట్లాడుకుంటే రిడెంప్షన్ అని అంటాం. ఏమంటాం? రిడెంప్షన్ అంటే విమోచించడం. పాపం నుంచి మనల్ని విమోచించడం, మరణం నుంచి మనల్ని విమోచించడం, సృష్టించడం, విమోచించడం, ఆ తర్వాత సంపూర్తి చేయడం. సంపూర్తి చేయడం ఎప్పుడు అవుతుంది? మళ్ళీ క్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు అంతా కూడా సంపూర్తి అయిపోతుంది. సంపూర్తి అయిన తర్వాత జరిగేది ఏంటి జరిగేది? ఎన్నోసార్లు చూసుకున్నాం సంపూర్తి అయిన తర్వాత జరిగేది ఏంటో అని. దేవుని యొక్క ప్రత్యక్షతలో మనం ఉంటాం. అదే ప్రకటన గ్రంథం 20 నుంచి 22 అధ్యాయాలు మొత్తం చెప్పేది ఏంటి? మనకి సంభవించేటువంటి విషయాలు, సంభవింపబోయేటువంటి విషయాలు. అది ఏ కాలం? అది భవిష్యత్ కాలం. ఏ కాలం? భవిష్యత్ కాలం. సో ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? భవిష్యత్ కాలంలో ఉన్నాము. భవిష్యత్ కాలంలో కూడా ఈ పాపం అనే ఏలుబడిలో ఏ స్టేజ్లో ఉన్నాము? లాస్ట్ స్టేజ్లో ఉన్నాము. అంటే ఇప్పుడు మనకి పాపం అనేది వర్తించదు, మరణం అనేది వర్తించదు. ఎందుకు? క్రీస్తులో మనం అంతా కూడా వాటి నుంచి రక్షింపబడ్డాం, వేరు చేయబడ్డాం. సో కాబట్టి పెనాల్టీ లేదు, తర్వాత ఏం లేదు, పవర్ లేదు. అంటే మన మీద మరణానికి అధికారం లేదు, మన మీద పాపం చేసినందుకు మన పైన శిక్ష లేదు, లేకపోతే దానికి కట్టాల్సిన జరిమానా లేదు. అయితే ఇవన్నీ పోయినాయి. ఓకే, దేవుని వాక్యాన్ని విని, అంటే వర్డ్ ఆఫ్ గాడ్ విని మనం ఏం చేసాము? రక్షణలోకి వచ్చాము. రక్షణలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఏం రాసింది అక్కడ? వర్క్, పని చేయాలి. ఏం చేయాలి? పని చేయాలి. అయిపోయిందిలే, బాప్తిజం తీసుకున్నాం, ఇంకేముంది, అంత రక్షణ పడ్డాం, ఏంటి గోల్డెన్ టికెట్ కొట్టేసినాము అని అంటే అవ్వదు. రైట్. ఆ తర్వాత పని చేసావు, సాక్షిగా, అది అంటారు కదా, మనం ఏమంటున్నాం కానీ సజీవ సాక్ష్యం కాదు, అంటారు కదా, మంచి సాక్ష్యం కలిగిన జీవితం. అది 2 wordsలో చెప్తారు. దాన్ని ఏమంటారు?
గుర్తు రావట్లేదు నాకు పదం. మంచి సాక్షి జీవితమా? సాక్షి జీవితమా ఎలా అంటారు? రైట్. ఏంటది? ఓకే, అలాగే. రైట్. మంచి, నాకు పదాలు గుర్తు రావట్లేదు ప్రస్తుతానికి. రైట్. మంచి సాక్షి జీవితాన్ని జీవించడం అంటే దేవుని దృష్టిలో భలే మంచి నమ్మకమైన దాసుడా అని అనిపించుకోవడం. ఎప్పుడు అవుతుంది అది? మనం పని చేసినప్పుడు అవుతుంది. అంటే మన పనికి ఒక వాల్యూ, ఒక ప్రతిఫలం ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతాం? మనము ఒక సాక్షిగా మార్చబడతాం. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము? మాట విని రక్షణలోకి వచ్చి అది అయిపోయింది. గతం కథ. ఇప్పుడు చేయాల్సిన పని రక్షణ జీవితాన్ని ఏం చేయాలి? కొనసాగించాలి. కొనసాగించాలంటే ఏం చేయాలో నేను లాస్ట్ వీక్ చెప్పాను. ఏం చేయాలి? నిరీక్షణ కలిగి మన దృష్టి ఎవరు? మన గోల్ ఎవరు? యేసుక్రీస్తుగా అక్కడ గురి పెట్టి మనం ఏం చేయాలి? ముందుకు సాగాలి. రైట్. ఇంకో 2 విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. అయితే దీంట్లో ముందు సృష్టించేటప్పుడు ఎవరు చేశారు? చిత్తం ఎవరిది? అంతా తండ్రి యొక్క చిత్తం. ఓకేనా? తండ్రి యొక్క చిత్తం. తండ్రి యొక్క చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తూ ఉన్నారు? కుమారుడు. ఎవరు నెరవేరుస్తూ ఉన్నారు? కుమారుడు. ఇప్పుడు దేవుడు కూడా మళ్ళీ మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. యేసుప్రభు వారికి దేవుడు ఏం చెప్పాడు? మాటని సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? నా చిత్తాన్ని నెరవేర్చమని. ఆయన చిత్తం ఏంటి? మనం రక్షించడం. అంటే మొత్తం చిత్తం గురించి మాట్లాడలేదు. కొంచెం దాంట్లో కొంచెం ఫస్ట్ పార్ట్ చెప్తా ఉన్నాను. రైట్. ఇప్పుడు దాన్ని ఎవరు చేస్తూ ఉన్నారు? కుమారుడు. మనం ఏం చేయాలి ఇప్పుడు? మనకు కూడా తెలుసు దేవుని చిత్తం ఏంటో. తెలుసా లేదా? తెలుసు. ఏం చేయాలి? పని చేయాలి. ఏం చేయాలి అంటే పని చేయాలి. చిత్తం తెలుసు. చిత్తం ఏంటి? మనం మారుమనసు పొంది దేవుని వైపుకి తిరగాలి. అర్థమవుతుందా? తిరిగిన తర్వాత అయిపోయిందా? లేదు. రక్షణలో కొనసాగించాలి. రైట్. దానికే మనకి ఎవరు తోడు ఉంటారు? ఎవరు తోడు ఉంటారు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడు. అర్థమవుతుందా? ముందు అనాది కాలంలో దేవుడు అనుకున్నాడు ఏమని? ప్రేమతో మనల్ని క్రీస్తులో ఏర్పరచుకోవాలి. అయిపోయింది అది. ఇప్పుడు ఏర్పరచుకున్న మనం అంతా కూడా ఏమవుతున్నాము? రక్షింపబడ్డాం. సిలువ దగ్గరికి వచ్చేసిన తర్వాత రక్షింపబడ్డామని మాట్లాడుకుంటున్నామా? రైట్. రక్షణను ఏం చేస్తున్నాము ఇప్పుడు? కొనసాగించాలి. రైట్. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ప్రెజెంట్ ఫ్యూచర్ మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాం. అర్థమవుతుందా? ప్రెజెంట్ ఫ్యూచర్ మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాం. సో ఇప్పుడు దేవుడు మనకి ఈ యుగమందు అంటే అంత్యకాల దినాలలో ఎవరిని మన కోసం పెట్టాడు? పరిశుద్ధాత్మ దేవుడిని. అదేవిధంగా వాక్యాన్ని ఎవరిని? వాక్యాన్ని, పరిశుద్ధాత్మ దేవుడిని మన మధ్యలో పెట్టాడు. రైట్. అర్థమైంది కదా ఇంతవరకు? ఓకే. రైట్. ఇట్లా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు జస్ట్ చదువుకుంటూ వెళ్ళడం కాకుండా అక్కడ మనకి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, ఇక్కడ నుంచి మనము చంద్రుడిని చూడాలనుకోండి. ఏం కావాలి? భూతద్దం కావాలి. అవునా? భూతద్దం దేనికి? దూరం ఉన్నదాన్ని చూడడానికి కూడా, దగ్గర ఉన్నదాన్ని కూడా చూడడానికి కావాలి మనం. అవునా కదా? దూరం ఉన్నదాన్ని భూతద్దం ఏం చేస్తుంది? దగ్గరగా చేసి చూపిస్తుంది. అదే దగ్గర ఉన్నదాన్ని మనకి ఏం చేసి చూపిస్తుంది? అది పెద్దగా చేసి చూపిస్తుంది. సో మనము వాక్యాన్ని చదివేటప్పుడు అట్లాంటి భూతద్దాలు వేసుకొని చదువుకోవాలి. అర్థమవుతుందా? కొన్ని విషయాలు పైనకి బాగా కనబడతాయి, కానీ అందులో
చాలా డెప్త్ ఉన్నటువంటి విషయాలు ఉంటాయి. అప్పుడు మనకి ఏం కావాలి? టెలిస్కోప్ కావాలి. సో ఆ టెలిస్కోప్ ఎట్లా వస్తుంది? పరిశుధాత్మ దేవుడిని అడగాలి, ఆయన నేర్పిస్తాడు. రైట్. తర్వాత కొన్ని విషయాలు పైనకి బాగానే కనబడతాయి, కానీ మళ్ళీ దాంట్లో ఏదో ఉందని చెప్పేసి మనం లోతుకి వెళ్ళిపోయే అవసరం లేదు. అర్థమవుతుందా? సో వాక్యాన్ని మనం చదివేటప్పుడు కొన్ని విషయాలు ఏ విధంగా చదువుకోవాలి, కొన్ని విషయాలు ఏ విధంగా చదవదు అని మనకి బాగా తెలిస్తే మనము వాక్యంలో ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ మాటలన్నింటినీ మీరు తిరిగి ఇంటికి వెళ్ళి జ్ఞాపకం చేసుకోండి. మనకి ఈ మాటలు మళ్ళీ యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి మరోసారి విని మళ్ళీ వచ్చే ఆదివారానికి సిద్ధపడి కావాలని కోరుకుంటూ ఈ మాటలన్నీ నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, కృపగల దేవ, మీ యొక్క అపరిమితమైనటువంటి దయ, కృప, కనికరాల తండ్రి, ఇక్కడ సజీవులు ఎక్కడ ఉంది రక్షింపబడుతుంది ఆయన ఈ యొక్క రక్షణ జీవితాన్ని మేము కొనసాగిస్తున్నాం. కావాల్సిన మాటలన్నింటినీ తండ్రి మీరు మా కొరకు రాయించి భద్రపరిచి ఇదిగోనైనా గమ్యానికి చేరవలసిందిగా ఈ యొక్క సమయాన్ని మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని తండ్రి చేరవలసిన చోట్లకు చేర్చటకు మీ యొక్క వాక్యాన్ని దిక్సూచిగా మాకు అనుగ్రహించండి. అనేకమైనటువంటి విషయాలను మాతో మాట్లాడుతూ నేర్పిస్తూ ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు చెల్లిస్తున్నాను. తండ్రి వినబడిన వాక్యం ఇష్టపడినటువంటి వాక్యాన్ని మాత్రం మేము పెడిచేయని పెట్టుకుని తండ్రి దాన్ని భద్రపరుచుకొని మా యొక్క రక్షణ జీవితాలలో దాన్ని అన్వయించుకునే వారిగా ప్రతి ఒక్కరూ ఉన్నట్టు కృపను పరిశుద్ధ సాయం మాకు అనుగ్రహించి మనం వేడుకోవచ్చు. తండ్రి దేవుని మీ యొక్క కుమారుని ఒకసారి లోకాన్ని రప్పించిన పాపాన్ని మరి తండ్రి కొట్టివేసి మరణాన్ని తండ్రి నేను దానికి మేకులు వేసిన మాపై పాపం మనం వేయకుండా మీరు చేసినటువంటి మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఇంత గొప్ప విషయాన్ని మరి తండ్రి మేమంతా కూడా జ్ఞాపకం చేసుకుని సంతోషించి హర్షించి తండ్రి నేను మీకు వందనాలు చెప్పేవాడిగా ఉండటం మరొకసారి తండ్రి మా మనసులను సిద్ధపరిచి చేయమని వేడుకుంటున్నాను తండ్రి. వాక్యంలో మమ్మల్ని ఇంకా స్థిరపరిచాను తండ్రి. మీ యొక్క కుమారుని యొక్క రెండవ రాకడలో మేమంతా కూడా సంఘం ఎత్తబడుతున్నాం కదండి. సంఘం అంతా కూడా తండ్రి ఇంకా వాక్యంలో బలపడి ఎదిగి తండ్రి పరిశుద్ధుల్లో మరి తండ్రి అనుదినం సంపూర్ణంగా వెళుతుంది కృపను సాయాన్ని అనుగ్రహించి మనం వేడుకోవచ్చు తండ్రి. దేవ ఎంతవరకు నేర్చుకున్న మాటలు తండ్రి మా యొక్క హృదయాలను భద్రపరచండి తండ్రి. మీ యొక్క చిత్తాన్ని ఇంకా మేము తెలుసుకునేలాగా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ సాయంలో మా యొక్క మనసులతో మాట్లాడి మా యొక్క వివేచన పెంపొందించి మనం వెళ్ళవచ్చు. ఇది తండ్రి ఎవరైతే ఈరోజు రాలేదు వారిని గురించి ప్రార్థిస్తున్నాం వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఏ రీతిగా మన తండ్రి వారు ఇక్కడికి రాలేదంటున్నాం మేమైతే ఉన్నాం. మీరు అంతా కూడా తెలిసిన వాడు కదా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తండ్రి, వారికి ఉన్నటువంటి అనేకమైన పరిస్థితుల నుంచి మన తండ్రి వారిని బయటకు తీసుకొచ్చి సావాసంగా కూడుకొని మీ యొక్క సన్నిధిలో మన తండ్రి మీ యొక్క మాటలను దర్శించేవారు కృపను మరొకసారి చూపించమని వేడుకోవచ్చు తండ్రి. ఇంతవరకు మీరు మాతో తోడు ఉండి తండ్రి మాతో మాట్లాడిన మాటలన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ జరగబోయే కార్యక్రమాలన్నింటిలో మీరు తోడు ఉండి
దాన్ని ముందండి నడిపించమని వేడుకొంచు. క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.